నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా 1,08,00,000 రూపాయల వ్యయంతో సబ్ ట్రెజరీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ओम शांति 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 धारयतां ध्रुवं ध्रुवा पर्वत इवाभिचाचलिः इन्द्रहद्रोष्टिष्ठराष्ट्रमधारय अथलेशं सत्रवः इन्द्रेण मदीतरत ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः ఫోటో తీపించుకున్నారా ఆయనకి ध्रुवं राजावना ध्रुवं ध्रुवं रक्षाहीशराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं అట్లాగా పడుతుందా నా సిమెంట్ కప్పేసాను మొత్తం అక్కడ పెట్టండి బాగా పెట్టండి అడ అక్కడ ओम हन्यपात्रमधा पूर्णं ददाति मदव्यो सानीति एकः ब्रह्मणो भनाति एकदेव आयुस्तेजो ददाति एते गन्धाक्षर एते गन्धाक्षर पत्र पुष्प धूप दीप नैवेद्य ताम्बूलादि सर्वोपचारपूजां समर्पयामि డబ్బులు తీసుకో తడిసిపోతున్నాయి रोचमान सर्म सोमान कल्याणः धनं धान्यं कुसुम भवत्तलां तदसंसमनस्वरं ते कामायोः ముఖ్యంగా ఈ జిల్లాలో మాకు ట్రెజరీ భవనాలు అన్నటువంటిది ఒక 8 భవనాలు ఆల్రెడీగా శాంక్షన్ అయినాయి. దాంట్లో మేము 4 భవనాలు ఆల్రెడీగా కంప్లీట్ చేసుకున్నాము. ఈ గవర్నమెంట్ ఫీల్డ్లోనే 4 భవనాలు కూడా ఆల్రెడీగా శంకుస్థాపన అయిపోయేసి ఓపెన్ అయ్యి అవి ఆల్రెడీగా ఈరోజు అక్కడ నుండి ఫంక్షన్స్ కూడా నడుస్తున్నాయి, ట్రెజరీ ఫంక్షన్స్. అదేవిధంగానే ఈ కొవ్వూరు పట్టణంలో కూడా ఉపఖజానా కార్యాలయానికి 1.08 crores గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా ఆల్రెడీగా టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్స్ కూడా రేపు నుండి కమెన్స్ అవుతాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలంలో కింద ఉన్నటువంటి 2 floors ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. కింద ఫ్లోర్లో వచ్చేసి 2,400 SFTతో
కింద కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. కింద కన్స్ట్రక్షన్ మెయిన్లీ మాకు ఉన్నటువంటి గ్రీవెన్స్ వచ్చి పెన్షనర్స్, ఆల్ పెన్షనర్స్ అందరూ వాళ్ళు ఏవైనా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు కానీ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కింద వాళ్ళకందరికీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది రౌండ్గా. అక్కడ ఒక ఆఫీస్ రూమ్, వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. మెన్స్కు జెంట్స్కు సపరేట్ టాయిలెట్స్ ఉంటాయి పెన్షనర్స్ అందరికీ కూడా కింద. అదేవిధంగా పైన మాకు ఆఫీస్ రూమ్, మా ఆఫీస్కి సంబంధించి పైన కూడా 2400 SFTతో పైన కూడా నిర్మించడం జరుగుతుంది. అక్కడ మా స్టాఫ్ అందరికీ కూడా ఖజానా అధికారికి సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా మిగిలిన స్టాఫ్కు ఒక స్ట్రాంగ్ రూమ్, ఇవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్లో ఏర్పాటు చేయబడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నట్టు. అదేవిధంగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో జయప్రదం చేసినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, వారికి మా ఖజానా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద 2 కళ్ళు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు. పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం. అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో 1,08,00,000తో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. టెండర్స్ కూడా అయిపోయినాయి, పనులు ప్రారంభిస్తాం. బుచ్చిరెడ్డిపాళెం టౌన్లో కూడా 1,08,00,000తో శాంక్షన్ చేయించాము. స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది, అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ట్రెజరీ డిపార్ట్మెంట్ డీడీ గారు, ఈఈ గారు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి ఆ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్. ఇవి ప్రారంభోత్సవ కార్యక్రమ విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి మన HN9 TV.